అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సండే మార్నింగ్ వాళ్ళకి అండి ఇది. సండే లేవగానే హాట్ వాటర్ పెట్టాను, గ్లాసుల్లో పోసాను. నైట్ బాదం నానబెట్టాను. ఇంట్లో అందరికీ కూడా ఫేవర్సే, మా వారికి, బాబుకి, పాపకి, అందరికీ కూడా. స్టవ్ మీద టీ మొదలుతుందండి. సోనాకి ఇద్దామని చెప్పి కొన్ని పాలు తీసాను. పాలు బాదం నీటిలో పెట్టాను, చల్లారిపోతాయి కదా, ఇద్దామని చెప్పి. అసలు ఏం పెట్టద్దన్న డాక్టర్స్ తగ్గే వరకు కూడా ఏం పెట్టద్దమ్మా అన్నారు. పాలు బ్రెడ్ ఏమన్నారు. మా వారికి నాకు టీ కప్పులో పోసేసాను. పిండి దోశలకు రెడీ చేశాను. జాయ్కి సెర్లాక్ పెడదామని హాట్ వాటర్ కాస్తున్నాను. 5 days అయింది. డాక్టర్ తనకు ఫీవర్ వచ్చింది, ఏం పెట్టట్లేదు. సెర్లాక్ అయినా ఒక హాఫ్ స్పూన్ తింటున్నాడు అంతే. దోశలోకి చట్నీ చేస్తున్నానండి. టమాటా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిశనగపప్పు వేసి దోశలో చట్నీ చేస్తున్నాను. నేను కొంచెం కరివేపాకు ఉంటే అది కూడా యాడ్ చేశాను. కొత్తిమీర అంటే కొత్తిమీర కూడా వేసేదాన్ని, కొత్తిమీర అయితే లేదు. చట్నీ దోశల్లోకి, ఇడ్లీలోకి బాగుంటుందండి. ఇప్పుడు అట్లా జ్వరంగా ఉంది కదా, కొంచెం నోటి కారంగా బాగుంటుందని ఇలా చేస్తున్నాను నేను. కొంచెం లైట్గా పసుపు కూడా వేస్తున్నాను. ఫ్రై అయిపోతే చల్లకి మిక్సర్ వేసి దోశల్లోకి. కొద్దిగా టైం కూడా లేదు, లేట్గా వేసాం. సండే కూడా తెచ్చుకెళ్ళాలి. ఓన్లీ చికెన్ చట్నీ వంట అయితే లేదు. బాగుంటుందండి, ఎవరైనా ఒకసారి ట్రై చేస్తూ ఉండి. చాలామంది తెలుస్తూ ఉంటుంది చట్నీ. కొత్తిమీర ఉంటే బాగుందండి, కొత్తిమీర అయితే లేదు ఇంట్లో. గుడ్లు బాయిల్ చేస్తున్నాను. తక్కువ గుడ్లే, తింటారో చూడాలి మరి. బాదం అంతా కూడా ఈ విధంగా పొట్టు తీసి పెట్టేసి ఒక 2 days బాదాలు ఇద్దామని. బాదం ఒక నెల తింటే 4 నెలలు తినవండి. తెచ్చి మాత్రం ఇంట్లో పెడతాం మేమైతేని. నేను నానబెట్టడం మర్చిపోతూ ఉంటాను. రాత్రి అయితే నానబెట్టాను, ఫీవర్గా ఉంది కదా అని చెప్పి, తింటే బాగుంటుందని.